ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్ని కలెక్టర్ లక్ష్మీశా, సిపి రాజశేఖర్ బాబు ప్రారంభించారు. వినాయక పూజతో ఈవో సీనా నాయక్ అంకురార్పణ చేశారు. అమ్మవారికి శాస్త్రోక్తంగా ఆలయ అధికారులు పూజలు నిర్వహించారు. బాల త్రిపుర సుందరీదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి పూజలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్ లాల్, కమిషనర్ రామచంద్రమోహన్ పాల్గొన్నారు. బాల త్రిపుర సుందరి అలంకరణలో ఆనం, అనిత, సుజనా చౌదరి తొలి దర్శనం చేసుకున్నారు. అనంతరం క్యూ లైన్ ను పరిశీలించిన కలెక్టర్ ఏర్పాట్ల గురించి భక్తుల్ని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే 12 గంటలకి దాదాపుగా 20,000 మంది భక్తాదులు దర్శించుకున్నారు. ఆ క్యూ లైన్ అనే అరేంజ్మెంట్ మనం ఏ ప్రకారంగా అయితే అనుకున్నామో, ఏ ప్రకారంగా అయితే ఉండాలి అని అరేంజ్మెంట్ చేయడం జరిగిందో అదే ప్రకారంగా భక్తులు ఎంత సంతృప్తితో అమ్మగారి దర్శనం చేసుకుని ఈరోజు బాల త్రిపుర సుందరి గారి దర్శనంతో అమ్మవారి దర్శనం ఇస్తున్నారు, చూసుకుని వెళ్తున్నారు. క్యూ లైన్లో కూడా ఇప్పుడే వెళ్ళి భక్తులతో కూడా మాట్లాడాము. అక్కడ తాగనీటి సౌకర్యాలు, అలాగే మరుగుదొడ్ల సౌకర్యాలు, అట్లాగే చిన్నపిల్లలకి పాలు ఇవ్వడము, అవన్నీ కూడా చాలా సజావుగా జరుగుతున్నాయి. భక్తులు కూడా వినాయక గుడి నుంచి ఇక్కడ వరకు అంటే చిన్నరాజగోపురం వరకు టైం ఎంత అవుతుందో ఉంది లైన్లో రావాలంటే 15 నిమిషాల నుంచి వచ్చేస్తున్నారు. అంటే అంత క్విక్గా వస్తున్నారు. ఎక్కడ ప్రస్తుతం ఇక్కడ రష్ లేదు. కింద కూడా అన్ని చోట్ల అన్ని రకాలుగా ఏర్పాట్లు, క్యూ లైన్స్, అలాగే సైన్ బోర్డ్స్, ఇట్లాగే పోలీస్ అరేంజ్మెంట్ బందోబస్తు, అలాగే శానిటేషన్ సిబ్బంది ఇవన్నీ కూడా చాలా చక్కగా పెట్టడం జరిగింది. ఉదయమే అందరూ వీఐపీస్ కూడా ఏదైతే 7 గంటల నుంచి 9 గంటలు అని చెప్పామో అదే టైంలో చాలామంది వీఐపీస్ కూడా వచ్చి చాలా డిసిప్లిన్గా వాళ్ళు కూడా దర్శనం చేసుకుని వెళ్ళారు. ఎక్కడ కూడా కాన్ఫ్లిక్ట్ కానీ లేదా ఈ క్రౌడ్ అవ్వడం కానీ గొడవ కానీ ఎక్కడ జరగట్లేదు. అన్నీ చాలా సజావుగా జరుగుతున్నాయి.